సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఓటమి తరువాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఛాన్స్లు దాదాపు లేనట్టే. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ. ఆఖరి మ్యాచ్లో విజయం సాధించిన సిఎస్కేకు వచ్చేది 14 పాయింట్లే. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే 16 పాయింట్లు కావాలి. మరి సిఎస్కేకు 14 పాయింట్లు వచ్చినా ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే అలా జరగాలంటే ఏదైనా మిరాకిల్ జరగాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే గుజరాత్ టైటాన్స్తో జరిగే ఆఖరి మ్యాచ్లో ఘన విజయం సాధించాలి. ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 6 గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. మే 21న జరిగే తమ ఆఖరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ను చిత్తుగా ఓడించి 14 పాయింట్లు తెచ్చుకోవడమే కాకుండా నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకోవాలి. అదే సమయంలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తమ మిగిలిన మ్యాచ్లో ఓడిపోవాలి. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు 12 మ్యాచ్లే ఆడగా మిగతా అన్ని 13 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. అంటే రాజస్థాన్, కేకేఆర్ తన చివరి 2 మ్యాచ్ల్లో, ఢిల్లీ, పంజాబ్ తమ చివరి మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అలాంటి సందర్భంలో పంజాబ్ 13 పాయింట్లు, రాజస్థాన్ 12 పాయింట్లు, ఢిల్లీ 12 పాయింట్లు, కోల్కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో ఉంటాయి. అదే సమయంలో గుజరాత్ పై గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో 4వ స్థానానికి వచ్చి ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుంది. ఇది వినడానికి బాగానే ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యేదేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చెన్నై తరువాత ప్లే ఆఫ్స్ కు చేరుకునే అర్హత ఎక్కువ ఉన్న జట్టు రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ తన చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టొచ్చు. అదేవిధంగా పంజాబ్ ఆఖరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే గనక 15 పాయింట్లతో 4వ స్థానాన్ని ఖరారు చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టు ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుందో వేచి చూడాలి.